తాము ఇటీవల చేసిన జీఎస్టీ సంస్కరణలపై వివాదం రాజుకుంది. నార్త్ వర్సెస్ సౌత్ గా సీన్ మారింది. సంస్కరణలో భాగంగా రెడీమేడ్ చపాతీ, రోటీపై జీఎస్టీ విధించలేదు. ఇడ్లీ, దోస పిండి రెడీ టు కుక్ కావడంతో పన్ను విధించారు. అయితే ఇప్పుడు వీటిపై ఎందుకు వివక్ష అంటున్నాయి విపక్షాలు. దీనిపై ఇప్పటికే తమిళనాడు నేతలు మండిపడ్డారు. తాజాగా ఇప్పుడు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ చపాతీ, రోటీకి జీఎస్టీ లేదు సరే, మరి ఇడ్లీ, దోసకేంటని ప్రశ్నలేవనెత్తారు. అంతేకాదు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదని చెబుతున్నారు. అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా స్పందించారు. ఇడ్లీ, దోస, వడ అంటూ పనికిమాలిన మాటలు వద్దన్నారు. జీఎస్టీ సంస్కరణలతో ఏం నష్టం జరిగిందో చెప్పాలంటున్నారు. దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం సంబంధించి హోటల్కి వెళ్తాం. మనం రేపు ఉదయం చపాతీ, రోటీ తింటాము, లేదు ఇడ్లీ, దోశ తింటాము. మన దగ్గర అయితే ఎక్కువగా 90% ఇడ్లీ, దోశ తింటారు. అదే మేము ఉత్తర భారతదేశం పోతే ఢిల్లీ కానీ ఎక్కడికైనా పోతే ఆ చపాతీ లేకపోతే పరోటా తింటారు. పరోటాకి, రోటీకి క్లారిటీగా ట్యాక్స్ లేదని రాస్తుంది. మరి ఇడ్లీకి దోసుకుందా లేదా ఒకసారి మీరు ఆలోచన చేయండి, క్లారిటీ అడగండి అని చెప్పాం. అది లేకపోతే మేమేమి ఆమోదించమని చెప్పలే. అసలు ఆలోచన చేయడానికి వాళ్ళకి ఇంతే కాదు. మంది పనిలేని వాళ్ళకి ఇవే వాగుతామంటారు. సూచన సలహాలు ఇవ్వాలి తప్ప వాళ్ళు చెప్పేటోళ్ళు ఇడ్లీ, దోశ సరే దొరికితే దాన్ని తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తాం, మార్చే ప్రయత్నం చేస్తాం. ఇవాళ ఢిల్లీలో ఉన్నది ఎవరు? ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? నిర్మలా సీతారామన్ గారు. తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తి, ఆంధ్ర, తెలంగాణతో సౌత్ సంబంధాలు ఉన్న వ్యక్తి. కాబట్టి దృష్టి తీసుకొస్తే దాన్ని కూడా సరి చేసే ప్రయత్నం చేస్తారు. దాన్ని ఏదో వాస్తవం తెలియకుండా ఇవన్నీ కొంతమంది ద్రోహులు చేసిన పని. నిజంగా న్యాయం మరి వాళ్ళే వ్యక్తులు కదా. జీఎస్టీ సంస్కరణల వల్ల ఇతర విషయాల్లో ఏం న్యాయం జరుగుతుందో కనీసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి దమ్ము వాళ్ళకుందా? కాబట్టి మంచి జరిగినప్పుడు దాన్ని మంచి అని ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి. వాళ్ళకు ఆలోచనప్పుడు దాన్ని సూచనలు సలహాలుగా ఇచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళను సమాజము వ్యక్తులుగా గౌరవిస్తుంది.